నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రోడ్డు ప్రమాదాల కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరో వినూత్న కార్యక్రమం ప్రారంభించారు. ఇప్పటి వరకు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానా విధించే పోలీసులు ఇప్పుడు కొంతమందికి ఉచితంగా హెల్మెట్లు అందించే అవగాహన కల్పిస్తున్నారు. అసలు ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టారు, ఎవరికి ఉచిత హెల్మెట్లు ఇస్తున్నారు, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలను వివరించి హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా అర్హులైన ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మెట్ పంపిణీ చేస్తున్నారు. పోలీసుల ప్రకారం హెల్మెట్ అనేది కేవలం చలానా నుంచి తప్పించుకునేందుకు మాత్రమే కాదు, ప్రాణాలు కాపాడుకోవడానికి రక్షణ కవచం. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలై ఎక్కువ ప్రాణ నష్టానికి కారణమవుతున్నాయి అని అధికారులు చెప్తున్నారు. అంతేకాదు, బైక్ నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చునే వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పోలీసులు గుర్తుకు చేస్తున్నారు. 4 ఏళ్లకు పైబడిన పిల్లలు కూడా బైక్ పై ప్రయాణిస్తే హెల్మెట్ తప్పనిసరి అని స్పష్టం చేస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ ధరించాలని సూచిస్తున్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు వివరించే చెప్పడంతో పాటు ఎడమ వైపు నుంచి ఓవర్టేక్ చేయకూడదు, వేగం పరిమితిని తప్పనిసరిగా పాటించాలని కూడా సూచిస్తున్నారు. పోలీసులు ప్రజలకు శిక్ష విధించడమే కాకుండా భద్రతపై చైతన్యం కలిగించడమే ప్రధాన లక్ష్యంగా పేర్కొంటున్నారు. రోడ్డు ప్రమాదం జరిగే వరకు హెల్మెట్ విలువ చాలా మందికి తెలియదు, కానీ ఒక హెల్మెట్ ఒక కుటుంబాన్ని కాపాడగలదు. అందుకే పోలీసులు కూడా ఫైన్ కంటే ప్రాణమే ముఖ్యం అనే సందేశాన్ని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మీరు కూడా ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు తప్పనిసరిగా ఐఏఎస్ లేదా బిఏఎస్ ప్రమాణాలున్న హెల్మెట్ ధరించండి. మీ కుటుంబం కోసం, మీ భద్రత కోసం ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.